చూసి జాబ్ అనేది ఇస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేయొచ్చు. ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి చివరి వరకు చూసేసి ఒక జాబ్స్కి ఇప్పుడే అప్లికేషన్స్ పెట్టుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా, చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఒక మంచి ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. ఎవరైతే ఒక డబ్బులు లేక అండ్ ఇతరత్ర కారణాల వల్ల హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకోలేదో, సో వాళ్ళ కోసం ఆన్లైన్లోనే ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ అనేటువంటి కోర్సెస్ని కంప్లీట్ చేసుకున్నటువంటి ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు. మీరు నార్మల్గా బయట ఎలా అయితే రెగ్యులర్ డిగ్రీ చదువుతారో అలాంటి సమానమైనటువంటి అర్హత ఉన్న సర్టిఫికేట్ వస్తుంది. 100% ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు లెర్నింగ్ అనేది ఉంటుంది. టాప్ ఫ్యాకల్టీస్ చేత లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చరర్స్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మీకు లైవ్ మాస్టర్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా ఫేమస్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ అనేది. సో చాలా మంచి ర్యాంక్ అనేది ఉంది కాబట్టి, సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వెంటనే మీకు ఆ యొక్క అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సో వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా ప్లేస్టోర్లో కూడా యాప్ అనేది ఉంది. ఏయూ ఆన్లైన్ లెర్నర్ యాప్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ నుంచి వెళ్ళి కూడా మరిన్ని డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు వెంటనే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటి అంటే, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థి అయినట్లయితే మీరు ఏ జాబ్స్ కోసం చూస్తున్నారో, మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏ జాబ్స్ కోసం చూస్తున్నారో, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఏంటి, తప్పనిసరిగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మీ యొక్క కామెంట్ని పిక్ చేసుకొని నేను నెక్స్ట్ వీడియో అయితే ప్లాన్ చేస్తాను. అంటే మీరు ఎలాంటి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి నాకు కూడా తెలియాలి కదా, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎలాంటి జాబ్స్ కోసం చూస్తున్నారని చెప్పేసి. సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాను కాబట్టి తప్పనిసరిగా చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇక్కడ మనము డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సెక్రటేరియల్ అసిస్టెంట్ అంటే సచివాలయ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్స్కి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది మనకి కాంట్రాక్చువల్ పద్ధతిలో ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో కాంట్రాక్చువల్ అని చెప్పేసి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తప్పనిసరిగా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు. డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి స్కిల్ టెస్ట్లు కూడా మీకు ఏమి కూడా కండక్ట్ అయితే చేయట్లేదు. అది కూడా మనకి వితిన్ 2 డేస్లోనే మీకు జాబ్ అనేది ఇస్తున్నారు. కాబట్టి అర్జెంటుగా మాకు ఒక జాబ్ ఆపర్చునిటీ గురించి చూస్తున్నామనేటువంటి క్యాండిడేట్స్కి మాత్రం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే అవుతుంది. ఈ జాబ్స్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే, మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికైతే ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని కంప్లీట్గా చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. సో ముందుగా మనకి ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సాలరీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్ కాబట్టి కన్సాలిడేటెడ్ ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఉంటుంది. మీకు మంత్లీ 19,100 రూపీస్ అనేది సాలరీ రూపం కింద మీకు ఆ యొక్క అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ కూడా పే చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తున్నారు అంటే, ఇక్కడ మనకి చూడండి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. డైరెక్ట్గా మీకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది మనకి ఇక్కడ లొకేషన్ కూడా మెన్షన్ చేస్తారు. ఆ లొకేషన్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. సో మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఆ డేట్స్ని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. 20 మార్చ్ అని చెప్పేసి, అంటే మనకి రేపే డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మార్నింగ్ 9:30 AM నుంచి 10:30 AM మధ్యలో ఆ యొక్క 1 అవర్లో మనకి ఏంటంటే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. చూడండి ఒకసారి. హయ్యర్ సెకండరీ విత్ మినిమం 6 months కోర్స్ ఇన్ కంప్యూటర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ MSCIT కోర్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా ఎలిజిబులే. కాకపోతే ఏంటంటే మీకు 6 months కంప్యూటర్ కోర్స్ అంటే మీరు కంప్యూటర్లో ఏదైనా 6 months కోర్స్ చేసినట్లుగా సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. నార్మల్గా మనకి బయట ఇన్స్టిట్యూట్ ఉంటాయి కదా ప్రైవేట్కి సంబంధించి, మనకి DCA అని చెప్పేసి అలాగే PGDCA అని చెప్పేసి ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి మీరు ఏదైనా కంప్యూటర్ కోర్స్ అనేది చేసినట్లయితే 6 months కోర్స్ డ్యూరేషన్ ఉన్నది, అది చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ లేకపోతే మీకు డిగ్రీలో కనుక ఒకవేళ అంటే ఇంటర్తో పాటు డిగ్రీలో కనుక కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్స్గా చదివి ఉంటే సో వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట.
అలాగే ఇక్కడ చూడండి, మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్ ఈజ్ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీని మీనింగ్ ఏంటి అంటే మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ముందుగా ప్రాధాన్యత అనేది ఇస్తారు. కాకపోతే ఇక్కడ మీకు ఇది కంపల్సరీ అయితే కాదు. అలాగే స్టాటిస్టికల్కి సంబంధించి సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో అది యూస్ చేయడంలో ఉన్నటువంటి స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి కూడా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఇది మనకి ఎసెన్షియల్ అని కాదు, ఎసెన్షియల్ అనేది మెన్షన్ చేయలేదు, డిజైరబుల్ ఇచ్చారు కాబట్టి. సో అది కంపల్సరీ అయితే కాదు. జస్ట్ మీకు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండి 6 months కోర్స్ డ్యూరేషన్ కంప్యూటర్స్కి సంబంధించి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ అయితే అంటే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ వేకెన్సీస్ అనేవి గమనించండి. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఎగ్జామ్ లేదు, ఫీజు కూడా లేదు, జస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ ముఖ్యంగా ఇక్కడ మనకి అర్జెంటుగా మాకు జాబ్ నీడ్ ఉంది అనే వాళ్ళకి డైరెక్ట్గా వితిన్ 2 daysలోనే మీకు పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి అదొక బెస్ట్ ఛాయిస్ అయితే అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎలా మనము ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు రెజ్యూమేతో పాటు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, అలాగే పాన్ కార్డ్కి సంబంధించి జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు, ఒరిజినల్ సర్టిఫికేట్స్కి సంబంధించి ఒక సెట్ జిరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. లొకేషన్ హెచ్ఆర్డి డిపార్ట్మెంట్, 1st floor, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం. ఈ లొకేషన్లో మనకి డైరెక్ట్గా ఏంటంటే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. 20 March, ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు, 20 March. ఆ డేట్న మనకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంకి సంబంధించినటువంటి ఒక లొకేషన్లో ఉన్నటువంటి టాటా మెమోరియల్ సెంటర్కి సంబంధించినటువంటి సంస్థలో ఈ యొక్క సెక్రటేరియల్ అసిస్టెంట్, సచివాలయ అసిస్టెంట్కి సంబంధించి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మీకు వర్క్ వచ్చేసరికి సిస్టమ్కి సంబంధించి అంటే కంప్యూటర్కి సంబంధించి వర్క్ అనేది ఇస్తారు. అక్కడ మీరు ఈ యొక్క కంప్యూటర్కి సంబంధించి రిలేటెడ్గానే వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా జస్ట్ ఇంటర్ అనేది ఏ విభాగంలో కంప్లీట్ చేసినా కూడా ఎలిజిబులే కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డైరెక్ట్గా మీరు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఏం ఫిల్ చేయాల్సినటువంటి పని లేదు. డైరెక్ట్గా మీరు మీ యొక్క రెజ్యూమే అలాగే నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి ఒక వీడియో, వాళ్ళకైనా హెల్ప్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్కి సంబంధించిన కామెంట్ రూపంలో అడగండి. డెఫినెట్గా కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు, నేను చెప్పాను కదా స్టార్టింగ్లో. సో డెఫినెట్గా మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏ జాబ్స్ కోసం చూస్తున్నారు, మీ డిస్ట్రిక్ట్ ఏమంటే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇది ఒక జాబ్ అప్డేట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.